రామ రామ ఎల్లరావని కుక్క అన్నాడు ఆకిట్ట నిలుస్తున్నాడు. ఆ తండ్రి అనుకోనుండే 60 ఏళ్ళ పెద్ద మనిషి ఇవాళ వాని మాట నడుస్తుంది, నా మాట నడుస్తలేదు. వెనుకకొచ్చిన మన బట్ట కట్టేది మన మానానికి, సంసారం చేసేది లోకమానానికి. లోకమానానికన్నా వాని శల్య పెళ్లి చేయకపోతాడా, వానిష్టమైన నాడే చెయ్యని అని తండ్రుకున్న కథెత్త నడుస్తుంది. ఆ కొడుకు ఏమని పన్నాగం కట్టిండు వాడు, నానా ఇయ్యాల నీ ఒంటె రక్తం జలజలంటుంది, నీ చేతుల కత్తి గుందుకున్నా, నీ గల్ల పట్టినా గానీ ఊరు పట్టు ఊత పట్టు నిదిక్కున్నది, వాడ మీద లంచ కొడుకున్నంత ముసలం దొరికిపోతాను అని అందుతాం. కుక్కాని ఎల్ల కొట్టినావు కదరా, తిల్లిన ఉన్నా నేనే నీ కొడుకును వారి కుక్క రాందా, కుక్క బయటికి పోదు కదే, కుక్క సాగు ఖాయమని పన్నాగం కట్టారు. వెనుకకు తిరిగి ఇంట్లో కత్తంటే కన్న తండ్రి చూసిందే, తర్వాత కట్టం కాలు పెడతా, ఎటు అత్తానేవురా అని అడుగుతా. నాదో తెలివా, నాదో విలువ, నా కొడుకు ఎక్కడికి పోతాడు, ఈ భయం చాలు. గంటలు పట్టలే పంటలు పట్టలే, కన్న కడుపు పాడవడం వల్ల కొడుకు మీదకి ఎదుర్కొన్నదవ్వా. రేపు నేను ఎట్లా వచ్చినా మంచిదే, ఇక నా కొడుకు భయపడ్డాడు. నా కొడుకు పెళ్లి అయినాక అయ్యో తల్లిదండ్రులు ఒక్కింట్లో ఎట్లుంటామని పాదమాలు పంటి పనులు కట్టిన పాయిరాల మేడ రావే బావన, నా కోడలు కొంగు పట్టుకొని కొడుకు పాయిరాల మేడకు పోయిండు. రేపు నా గతి ఎట్లయినా మంచిదే, ఇక నా కొడుకు భయపడ్డాడు. ఇదే సందు, ఈ టైంలో నా బిడ్డను దాటించుకొని కావాలని అల్లుని రాకడకు ఎదురు చూస్తాండే. తల్లి భద్రాంబదేవి ఈ కొడుకు పెళ్లి చేసే బాధ్యత నా మీద ఉన్నది. అయ్యో పెళ్లి చేసి రాజ్యానికి రాని ఎత్తమని ఎత్తి బరువు తీరిపోతుంది అనుకున్నాము. రారా కొడక ఇంద్రజన రాజన్న రావు, నీకెప్పుడు చూడబుద్ది అప్పుడు చూడాలి.
ఎక్కడ నువ్వు ఏమైనా పోటీ రాదు అదే బాగా బామ్మలు పక్కగా 700 రూపాయలు మోసుకున్నావు బావా నువ్వు పడలేదా మంచిగా పడతారా అక్కడ రాంగా ఓ తల్లి ఈ బాగా ఎత్తుకోవాలంటే బామ్మది కష్టం ఇవ్వాలి ఓ 5 పదాలు ఇవ్వ మాకు ఎక్కువ ఎందుకు కొద్ది బలగం పెళ్ళిళ్ళంటే దాశమాష బలగం కాదు వచ్చాడు మంచి బామ్మర్దులు ఇవాళ చెల్లి ఇందులో పెళ్లి చేసుకొని పోతుంది చెల్లి పెళ్లి జనదమ్మలో సంబరం ఉండదు ఆ చెల్లి లగ్గం నాగెళ్ళి అయి తయారు చేసి సుమర కుతుండ పెట్టడం మనిషికి 10 బీర్లు రావాలని నడిచే విధంగా డీజే ముందు ఊళ్ళో కరెంట్ పోవాలి బాగా రాయి బజార్లో పొంచి పెట్టి ఇచ్చేది మనం పోదా తెల్లారి ఏం ముఖం పెట్టుకొని తిరుగుతాం కరెంట్ పోతే మనకి కనిపించే వారికి లేవచ్చు తెలిపినందుకు వచ్చి ఇచ్చిపోతాను నువ్వు 5,000 అడుగుతుంది మేము బలగం షానున్నామంటే ఆ తల్లి ఇస్తే వేరే బిడ్డలారా 6,000 ఇస్తారంటే నువ్వు 3 అంటావు నువ్వు లేటెస్ట్ చేస్తే మన బాగా ఫిల్టర్ ఉన్న 3 పోతే మనిషికి ఒక్క ఫిల్టర్ ఏంది చల్లబట్టి సాకల కచ్చడగా ఏడమైంది నీ ఉడుకంతా రాజల్ భజంద్రిని బలమైన సున్నాయి మూతలతోటి అల్లుల్ని ఇల్లు నింపుకున్నాడు ఎవరు బల్లాండ మన ఊరేళ్ళు రాదు బిడ్డ పెళ్లి చేస్తాను ఊళ్ళో ఉన్న కాపులు కరుణాలు పట్టు దేవాలకు ఊర్లు ఊళ్ళు 3,000 మంది సాగలు చెప్పండి వర్ణం యావచ్చన వస్తాను మరి బిడ్డను పెళ్లి పిల్లలు చేయాలి చూసినవా కన్న కొడుకు బలంగిరి రాదు నా చెల్లె పిల్లని ఇంటికి వాడికి అత్తలేడు తన భార్య భాగ్యవతిని రానిత్తలేడు మరి కన్న తల్లి శాంతనదేవి ఏమనుకున్నది ఊర్నాడి మళ్ళీ చిరునా బిడ్డ పెళ్లి కాలగూడు బాలగూడు అవుతారు తలోసారి నువ్వు చేస్తారు కానీ నా కొడుకు అత్తలేడు నా కోడలు అత్తలేడు మరి నా అటువంటి బిడ్డ మాత్రమే పెళ్లి పిల్లలు చేయాలంటే నాకు శాత కాదు నేను ఇవాళ ఇంట్లో రేపు అంటే నేను వయసు గుడి చచ్చిపోతే నా బిడ్డ నా కొడుకు కలిసి ఉండాలంటే పెళ్లి బట్టలు ఇచ్చిన కోడల దగ్గరికి నా బిడ్డను తోలుతారని కన్న తల్లి చంద్రవా చంద్రవా ఏమంటే ఉన్నదమ్మా మొక్కలు మూడికి మోసేది ఒక్కొక్క ఇంటికి నడిచి కూడా తప్పి కట్టు చూపు తప్పి పట్టి మనం తగ్గింది నేను అదుగు నిన్ను పెళ్లి పిల్లలు చేసులు నాకు చేత కాదు నువ్వు అక్కలకు రోజుకోలే చెల్లెళ్ళకు రోజుకోలే పనుబడి గది బాయిరాల వేడలు నీ అన్న నీ వదిలి రాణించలేడు నీ అన్న నీకు పెళ్లి బట్టలు ఇస్తా పెట్టడు సొమ్ములు ఇస్తా పెట్టారు కన్న తల్లి చంద్రవా చంద్రవా 10,000 పట్టు చీర 5,000 అద్దాల రైకే ఎట్టడు సొమ్ములు ఇచ్చి కోడలు నీ వదిన దగ్గర పోయి మా 60 ఏళ్ళ పెద్ద వలసి ముసలి అటువంటి పెళ్లి ముస్తాబు చేయలేదు నువ్వు ఎయ్యి వదిలి అని నీ వదిన దగ్గర నువ్వు పెళ్లి పిల్లవై రా బిడ్డ అయ్యో భగవంత ఇయ్యాల ఇంట్లో రేపు మంచి నా కొడుకు నా కోడలు కలిసి ఉంటే అంతే 10,000 అదే ఈ పెళ్లి పట్టరు నా బిడ్డ చేతికిచ్చి నా కోడలు తయారు ఏమంటే వాళ్ళు కలిసి ఉంటే నాకు అంతే సార్ అనుకున్నాడు బిడ్డ ఇందులో కొత్త బట్టలు పట్టుకొని పనుడు కదా పాయరాల వేడకే రామ 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 రామ
చెప్తాడు అయ్యా గిడ కూర్చోమని కుర్చీలు వదిలేస్తాడు అన్నను నిమ్మరంగా కురి చేసుకొని ఇక్కడ కూర్చున్నవే అన్ను అన్న వదిన ఎక్కడున్న లక్షలు ఉంటేంది ఎక్కువైంది మళ్ళీ పెళ్లి పిల్లలు నా బయటకు వచ్చినావు నీ బట్టలు మునిగిపోతావు నీ పెళ్లి కాకపోతున్నాడు అన్న 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 అని వేడుకొచ్చి నన్ను పెళ్లి పిల్లని అంటే మా రెక్కల కాసే పడ్డవా 7 లక్షలు ఎక్కువ అని బట్టలు నాకు వచ్చినారా అన్ను అన్న నేను లంజానంత తప్పుని నేను తప్పు చేసినాను అంత తప్పు ఏమి ఎత్తిరా అన్న అన్న ఒక్క గంగర 2 చక్కెర నాకు ఇంకో నుండి బతికే నన్ను పెద్దన్నకి నేను చిన్న దగ్గరికి పోరా అన్నాను
ముందు నడిచి అన్నో పెళ్లి చెయ్యరా అన్నా అత్తగారింటికి కట్టూరని వింటుండదురా అన్నో అత్తగారింటికి అయినాక అత్తతోటి ఆరాట వేరు భర్తతోటి బాధలు వస్తున్నాడు మామతోటి బాధలు వస్తున్నాడే అన్నో ఇంకా అన్నదమ్ములు నన్ను నా చెల్లెలు బాధ పెడతానట అని వాడ మీద నలుగురు నిండ పెట్టుకోరచ్చి 10 రూపాయలు దానా తిత్తి పంచాయి అయ్యా అన్నదమ్ములు నీ కాళ్ళు మొక్కి చెబుతాను అన్న అన్న నీ కాలుకు విరిగి నీకు కట్టేస్తున్నాడు నా అన్న కట్టమని మర్చిపోతా అన్న ఆడోళ్ళ ప్రేమ ఆడోళ్ళ ప్రేమ ఆడోళ్ళ ఇంకే రాంగో నన్ను దెబ్బ కొడుతీరా అన్న నీకు కొట్టదానా ఉన్నా ఒకరాకేదాన్ని ఎంత ఉన్నా చెప్పి మున్నాడు కానీ దొంగముండ 7 లక్షలు ఉంటా పోతారు ఎక్కడ కాశపడి పెళ్లి అంటావు దొంగలంటే ఎడమన్నాను 7 లక్షలు వదల 7 లక్షలు నా బాధ నాకు 7 లక్షలు పోతానని బాధపడకయ్యా నేను చెప్తానయ్యా ఎట్లనైనా ఎవరికైనా పోయి తెస్తా ఇది పంట పక్క పడితే మొత్తం నా చేతి దాటిపోయింది తమ్మి దాటిపోయింది దాటుని కాదు నన్ను పనిచేస్తావా కూసోపో కాదు ఆడబిడ్డంత సుట్టం లేదు లక్ష్మీ దేవతంత దేవత లేదు వంకాయ కూర అంత రుచి లేదు నేను ఆడబిడ్డను తయారు చేస్తున్నాయ్యా చేస్తా అంటానా ఆగురా ఆగురా వాళ్ళందరూ ఉంటారు మీరు తయారు చేయమంటే చేస్తా ఇక మీరు తయారు చేయమంటే చేస్తా లేకపోతే లేదు అమ్మమ్మ ఆడబిడ్డ తయారు అయినా చెప్పండి నిన్న వాడవాళ్ళు లంచడుగా లంచ కొడుకు అంటే నీకు పాలేరు నాని